దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. సెన్సెక్స్ 850, నిఫ్టీ 250 పాయింట్ల మేర పతనమయ్యాయి. ఇక యుఎస్ ఫెడ్ రేట్ల కుదింపుతో మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. దీంతో రూపాయి విలువ మరింత పతనమైంది. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ 85కు చేరింది. దేశీయ ఈక్విటీ మార్కెట్ బలహీనపడింది. రెండో త్రైమాసికంలో వృద్ధి రేటు మందగించింది. రైట్ గా దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. సెన్సెక్స్ నిఫ్టీ చూసుకుంటే భారీగా పతనమైనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఓవరాల్ గా దీనిపై అనాలిసిస్ చేయడానికి బిజినెస్ అనలిస్ట్ శేషు మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఫోన్ ఇన్ లో శేషు గారు చెప్పండి. సో దీనికి సంబంధించి భారీగా పతనమైనటువంటి స్టాక్ మార్కెట్లకు సంబంధించి మీరేమంటారు? భారీగా పతనము అని కాదు, మామూలుగా ఒక కరెక్షన్ అండి ఇది. ఎందుకంటే ఇప్పుడు భారీగా ఏం కాదు, ఇప్పుడు నిఫ్టీ పడింది ఓన్లీ 1%, అది భారీగా పడ్డం అనేది కాదు. సో అఫ్ కోర్స్ గ్లోబల్ గా అన్ని కూడా గ్లోబల్ మరి ముఖ్యంగా ఎక్కువ పడిందంటే డౌ జోన్స్ బాగా పడింది. లాస్ట్ నైట్ డౌ జోన్స్ బాగా, అంటే ఇన్ని రోజులు చాలా స్ట్రాంగ్ గా యుఎస్ రిజల్ట్స్ తర్వాత అక్కడ డౌ జోన్స్ భారీగా పెరిగింది అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ టైం ఇది ఈ మధ్య కాలంలో డౌ జోన్స్ ఒక రోజులో ఇంత పడ్డము, అదే 2.5% కరెక్ట్ అయింది. సో అయినా కూడా ఇప్పుడు 2.5% కరెక్ట్ అయినా కూడా ఈ మధ్య కాలంలో బాగా పెరిగింది. తర్వాత బాగా ఎక్స్పెన్సివ్ స్టాక్ మార్కెట్ గ్లోబల్ గా అన్నిటికన్నా చూస్తే డౌ జోన్స్ అనేది బాగా ఎక్స్పెన్సివ్. దాని తర్వాత జపాన్, ఈ రెండు కూడా బాగా ఎక్స్పెన్సివ్. అయితే లాస్ట్ నైట్ జరిగిన పరిణామాలు ఏవైతే ఉన్నాయో, అంటే నిన్నటి రోజు అటు యుఎస్ లో మళ్ళీ ఇంట్రెస్ట్ రేట్స్, అంటే గ్లోబల్ గా మళ్ళీ ఇన్ఫ్లేషన్ అనేది మళ్ళీ పెరగడము. సో మామూలుగా ఇంతకు ముందు 1 year క్రితం అంచనాలు ఏంటంటే ఈ టయానికి బాగా ఇంట్రెస్ట్ రేట్స్ అన్ని కూడా నాట్ ఓన్లీ యుఎస్ పెద్ద కాదు, గ్లోబల్ గా అన్ని కంట్రీస్ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తాయి అని అనుకున్నాం. బట్ ఏమవుతుందంటే ఇన్ఫ్లేషన్ అనుకున్నంత కిందకి రావటం లేదు. ఈవెన్ మన ఇండియాలో కూడా ఇప్పుడు కూడా ఇన్ఫ్లేషన్ బాగా లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే మొన్నటి వరకు బాగా హైలోనే ఉంది. సో ఇవన్నీ కూడా కారణాలు అన్నమాట. అంటే ఇంట్రెస్ట్ రేట్స్ ఇప్పట్లో మళ్ళీ తగ్గవు అనే ఒక నెక్స్ట్ అట్లీస్ట్ ఒక 6 months to 8 months వరకు తగ్గే అవకాశాలు లేవు. కాబట్టి అది కొంచెం మార్కెట్స్ ని సెంటిమెంట్ నెగిటివ్ చేసింది. సో అటు ఆబ్వియస్ గా డౌ జోన్స్ పడితే అన్ని కూడా గ్లోబల్ గా పడతాయి. మన మార్కెట్ కూడా పడింది. కాకపోతే ఏంటంటే దీంతో పాటు మన మార్కెట్స్ లో లాస్ట్ 2 months గా మరీ ముఖ్యంగా ఎఫ్ఐస్ బాగా భారీగా సెల్లింగ్ చేస్తున్నారు. విపరీతమైన సెల్లింగ్ మూడ్ లో ఎఫ్ఐస్ ఉన్నారు. సో కాకపోతే ఇక్కడ నుంచి మళ్ళీ అంత మార్కెట్స్ మంది అయితే కొంచెం ఆగొచ్చు, భారీగా ఏం పడద్దు ఇక్కడ నుంచి. సో దీంతో పాటు ఇయర్ ఎండింగ్ కదా, ఇటు ఇక నాకు తెలిసి ఇంకా రేపటి నుంచి పెద్ద వాల్యూమ్స్ ఉండవు స్టాక్ మార్కెట్ లో. పెద్ద ఎఫ్ఐస్ నుంచి వాల్యూమ్ తగ్గిపోతాయి. హాలిడేస్ మోడ్ లో ఉంటారు. మళ్ళీ నేను కూడా జనవరి 1st week తర్వాతే కొంచెం ఎఫ్ఐఎస్ నుంచి మనకి ఏదర్ బయింగ్ ఆర్ సెల్లింగ్ వస్తుంది. అంటే ఇప్పుడు కూడా వస్తుంది, తక్కువ వస్తుంది, వాల్యూమ్ పరంగా తగ్గుతుంది. మందైతే నిఫ్టీ పరంగా అయితే నేనేం పెద్ద ఇక్కడ నుంచి భారీగా పడుతుంది అయితే అనుకోనండి. మళ్ళీ ప్రస్తుతానికి 23,800 ఆ లెవెల్ ని సస్టైన్ చేసుకోవచ్చు. మరీ ఇంకా మళ్ళీ నెక్స్ట్ కమింగ్ డేస్ లో మళ్ళీ ఇంకా డౌ జోన్స్ ఈ విధంగా క్రాష్ అయింది అనుకోండి, అప్పుడు మనది 23,800 బ్రేక్ కావచ్చు. 23,200 బిలో అయితే వెళ్ళకపోవచ్చు అంటే మన మార్కెట్స్. ఈవెన్ గ్లోబల్ మార్కెట్స్ లో మాత్రం కరెక్షన్ అయితే కొనసాగొచ్చు. బట్ మన మాత్రం క్లోజర్ గా 23,200 ఆ లెవెల్ బిలో అయితే రాదు. అంటే గ్లోబల్ మార్కెట్ కరెక్షన్ కూడా మంచిదే ఇప్పుడు, ఎందుకంటే బాగా పెరిగిపోయి ఉన్నాయి, బాగా బబుల్ క్రియేట్ అయింది. మరీ ముఖ్యంగా జపాన్ అండ్ ఇంతకు ముందు చెప్పినట్టుగా యుఎస్ఏ, ఈ రెండు కూడా హిస్టరీలో లేనంత వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. కాబట్టి అవి కరెక్ట్ కావాల్సిందే, ఇంకా కావడం కూడా మంచిదే, మనకు మంచిదే అనమాట. సో నేను టైం బీయింగ్ కొంచెం మనకి సెంటిమెంట్ వీక్ ఉంటుంది కానీ, బట్ ఓవరాల్ గా అవి కరెక్ట్ అయితే మనది కూడా ఎంతో కొంత కరెక్ట్ అయితే అప్పుడు ఇన్వెస్టర్స్ కి ఫ్రెష్ బయింగ్ కి ఆపర్చునిటీస్ ఉంటాయి. తర్వాత భయం కూడా ఉండదు. బాగా బబుల్ క్రియేట్, ఎంత బబుల్ పెరుగుతుంటే అంత భయం కూడా ఉంటుంది ఇన్వెస్టర్స్ లో. అట్లా కాకుండా ఇట్లా పెరుగుతూ ఉంటే కొంచెం స్టాక్ మార్కెట్స్ కూడా లాంగ్ టర్మ్ మంచిదండి. ఓకే అండి శేషు గారు, థ్యాంక్ యూ.